గుళ్ళో ఒక గురువుగారు తన ప్రసంగం ముగించి భక్తులకు తన చేతుల మీదుగా ప్రసాదం పంచడం మొదలు పెడతారు. ప్రసాదం తీసుకునే భక్తుల క్యూ పెద్దగా ఉండడంతో ఒక చిన్నపిల్లోడు క్యూలో నుంచిన భక్తుల్ని దాటుకుంటూ వచ్చి నేరుగా గురువుగారి ముందు నుంచుని ప్రసాదం కోసం 2 చేతులు చాస్తాడు. గురువుగారి పిల్లోడిని చూసి చిరునవ్వు నవ్వి చేతిలో ప్రసాదం వడ్డిస్తారు. ఆ పిల్లోడు కాసేపటికి మళ్ళీ వచ్చి ప్రసాదం కోసం మళ్ళీ చేతులు చాస్తాడు. గురువుగారు మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ ప్రసాదం వడ్డిస్తారు. ఇదే విధంగా 4-5 సార్లు జరుగుతుంది. ఆ గురువుగారు పక్కనే నుంచోనున్న ఓ శిష్యుడు ఇవన్నీ గమనించి గురువుగారితో, ఏంటి గురుగారు, అక్కడ క్యూలో భక్తులందరూ ప్రసాదం కోసం అంతసేపు నుంచున్నారు, మీరేమో క్యూ పద్ధతి పాటించకుండా వచ్చే పిల్లోడికి ప్రసాదం వడ్డిస్తున్నారు. పిల్లోడికి పద్ధతులు నేర్పించడం పోయి మీరే ఇలా వాడు అలవాట్లు చెడగొడితే ఎలా అని మొహం చిట్లిస్తూ అడుగుతాడు. అందుకు గురువుగారు నవ్వుతూ, నువ్వు పిల్లోడొచ్చి ప్రసాదం తీసుకెళ్లడం మాత్రమే చూస్తున్నావు, కానీ వాడు ఆ ప్రసాదం తీసుకెళ్లి క్యూ చివర్లో నిస్సహాయ స్థితిలో నుంచున్న వృద్ధులకివ్వడం నేను చూస్తున్నాను అని అంటారు. శిష్యుడి మొహం ఒక్కసారిగా చిన్నబోతుంది. గురువుగారు శిష్యుడితో అంటారు, ఇప్పుడు జరిగిన దాంతో నువ్వు 2 పాఠాలు నేర్చుకోవాలి. 1, క్యూ చివర్లో ప్రసాదం కోసం వేచి చూస్తూ అబ్బా ఇంకెంతసేపు, ఇంకెప్పుడు అని అసహనం పడుతున్నట్టు జీవితంలో మనకు దక్కాల్సినవి ఆలస్యంగా దక్కుతుంటే మనం ఆ దేవుడిపై అసహనం చూపిస్తుంటాము. కానీ ఆ దేవుడు మనకి ఏదో విధంగా అందేలా చేస్తుంటాడు. ఆ పిల్లోడు క్యూ చివర్లో ఉన్న వాళ్ళకి ప్రసాదం అందించినట్టు. కానీ మనలో కొంతమంది అది గుర్తించరు. 2, మనకన్నీ ఆ దేవుడే ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. అది ఆస్తి అయి ఉండొచ్చు, జ్ఞానం అయి ఉండొచ్చు, సంతోషం అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఇస్తూనే ఉంటాడు. కానీ అలా ఎప్పటి వరకు ఇస్తాడో తెలుసా? మనకిచ్చిన దాంట్లో నుంచి ఎంతో కొంత నిస్సహాయ స్థితిలో ఉన్నవారితో పంచుకునేంతవరకు. వచ్చిందంతా మనమే పెట్టుకోవాలనే స్వార్థాలోచన రానంతవరకు. ఆ పిల్లోడికి స్వార్థాలోచన లేదు, ఇతరులకి పంచిపెట్టే సేవాభావం ఉంది కాబట్టే క్యూ పద్ధతి పాటించకుండా రూల్ బ్రేక్ చేసొచ్చిన ప్రతిసారి ప్రసాదం వడ్డించా. ఆ దేవుడు కూడా మనకు అలాగే వడ్డిస్తాడు. అర్థమైందమ్మా, మేము కూడా నిస్వార్థ గుణంతో ఉండేలా చూస్తాము. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.